ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం డిసెంబర్ 24, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, ఆయన మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానము మనం చూసినట్లయితే దేవుడు యోబు గారితో రాయించిన యోబు గ్రంథంలోనిది. ప్రియమైన దేవుని సంగమా, యోబు గారు ఎంత యథార్థవంతుడో, ఎంత నీతిమంతుడో మనకు తెలుసు. దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగి జీవించేవాడో కూడా మనకి తెలుసు. అయినను ఆయనకు అనేక శ్రమలు సంభవించినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా దేవుని విడిచిపెట్టలేదు. సమస్తము కోల్పోయినా దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఎందుకంటే ఆయన ఇచ్చినది ఆయనే తీసుకుంటాడు అని చిన్న నమ్మకము కూడా దేవుని మీద అపనమ్మకం పెట్టకుండా సమస్తము ఆయనదే, ఆయన ఇస్తేనే కదా నాకు కలిగినది అని దేవుని పట్ల నమ్మకి ఉంచి ఉన్నాడు. కనుక ఆయన పోగొట్టుకున్న దానికి రెండంతలుగా గొప్ప ఆశ్చర్య క్రియలు ఆయన పట్ల దేవుడు చేసి ఉన్నాడు. అద్భుత కార్యములు, లెక్కలేని అన్ని అద్భుత కార్యములు, మహాక్రియలు ఆయన చేసి ఉన్నారు యోబు గారి జీవితంలో. ప్రియమైన దేవుని సంగమా, మనము కూడా మన జీవితంలో దేవుని పట్ల నమ్మకం ఉంచాలి. ఎటువంటి శ్రమలు, ఎటువంటి ఇబ్బందులు వచ్చినను దేవునికి దూరం కాకుండా దేవుని మీద నమ్మకం ఉంచి నిరీక్షణ గలవారై ఆయన ఇచ్చే అద్భుత కార్యములు, అద్భుత క్రియలు మనము చూడడానికి సిద్ధముగా ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, మనము యోబు గారి వలె నోటితో కూడా దూషించకుండా దేవుని మీద ఆధారపడి జీవించాలని మన ప్రభువు కోరుకుంటున్నారు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమీన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.